వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. మీరు సపోర్ట్ చేసి ఒక లైక్ చేసి వీడియోస్ని ఎక్కువ చూస్తూ ఉంటే ఇంకా చాలా బాగుంటాను. అది మీదే ఆధారపడింది కాబట్టి నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అయితే ఈ వీడియో ఈ బ్లాక్ కలర్ షర్ట్ మా ఆయనండి. ఈ వర్కింగ్ స్టిల్స్ సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే చెప్పండి. ఖచ్చితంగా షూటింగ్ సంబంధించి షూటింగ్ లొకేషన్లో ఎలా ఉంటుంది, షూటింగ్ ఎలా జరుగుతుంది, అలాంటి వీడియోస్ కూడా పెడతాను నేను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నేను ఇప్పటివరకు వంటలే పెట్టాను కదా, ఇలాంటివి నచ్చితే జనాలు చూస్తారు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్స్ని బట్టి ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ మా ఆయన రైటరు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు అండి. నాగబాబు గారు, ఎంఎస్ నారాయణ గారు. ఇది పైన నాగబాబు గారు దుశ్శాసన సినిమా అండి. కింద కళ్యాణ్ కృష్ణ గారు అని డైరెక్టర్. ఆయన ఇటు సైడ్ టీషర్ట్ ఈయన సోగ్గాడ చిన్న నాయన ఉంది కదా, ఆ సినిమా డైరెక్టర్ అనమాట. ఈయన బివిఎస్ రవి. పరుగు సినిమా గుర్తుందా, అల్లు అర్జున్, ఆ సినిమాకేమో ఆయన రైటర్ అనమాట. ఈయన కళ్యాణ్ కృష్ణ. ఈయనేమో పోసాని గారు మాంగారు కింద. పైన ఇప్పుడు నేను వేలు పెట్టిందేమో బివిఎస్ రవి గారు అని చెప్పాను కదా, ఆయన రైటర్ అనమాట. ఆయన పరుగు సినిమా రైటరు. చాలామందికి తెలిసే ఉంటారు, ఇప్పుడు కూడా చాలా దాంట్లో కనబడుతూ ఉంటారు. అయితే ఇంకా చాలా ఉన్నాయండి ఫొటోసు. అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా చూద్దామని. నాగార్జున గారు, ఇది దుశ్శాసన శ్రీకాంత్ గారు అనమాట. ఇవన్నీ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు ఈ సినిమాకి, దుశ్శాసన సినిమాకి. ఆ సినిమాకి సంబంధించి చాలా ఉన్నాయండి. ఈ షూటింగ్లు ఇవి వెళ్ళాలంటే చూస్తారా లేదా, ఇంట్రెస్ట్ ఉందో లేదా అని. నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. షూటింగ్లోకి వెళ్ళిపోదాం మనం కూడా. అలాంటి వీడియోస్ పెడతా ఖచ్చితంగా మీ అందరికీ. చూద్దాము. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అసలు ఏం చేస్తారు, ఎలా చేస్తారో చూడాలి షూటింగ్ అని. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇవన్నీ దుశ్శాసన సినిమాలో అండి. ఇవన్నీ వర్కింగ్ స్టిల్స్ అనమాట. క్లాప్ కొట్టడం అంటారు దీన్ని. పలకలా ఉంది కదా, దాని మీద నెంబర్స్ వేస్తారంటే షార్ట్స్, ఎన్ని షార్ట్లు తీశారు ఏంటని. ఈ పైన లెఫ్ట్ సైడ్ పైన రెడ్ క్యాప్ చోటకైనాడు కెమెరామ్యాన్ ఆయన. ఇటు సైడ్ ఆయన డైరెక్టర్ అంట. కింద కృష్ణ భగవాన్ గారు. ఇవి దుశ్శాసన సినిమాలో అవన్నీ సీన్స్ అనమాట. ఇవన్నీ సీన్సే. ఆయన పోసాని గారు డైరెక్టరు దుశ్శాసనకి. చూసే ఉంటారు కదా సినిమా, చూసారా? చూడండి, కత్తితో పొడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. అలా ఒట్టిగా పెట్టంటండి. లిక్విడ్ బ్లడ్ అని రెడ్ కలర్లో ఉన్నాయి, తర్వాత యాడ్ చేస్తారంట. ముందు ఒట్టిగా అట్లా పెడతారు, మనకేమో పొడి చేసి బ్లడ్ వచ్చినట్టు కనపడుతుంది కదా. కానీ షూటింగ్ చూస్తే మనకి షూటింగ్ మీద ఇంట్రెస్ట్ పోతుందంటండి. చాలా సేఫ్ తీస్తారంట ఒక్క సీనే. మనకు విసుగు వచ్చేస్తుందంట చూసి. ఒక నడవడమే ఒక 10-15 టేకులు తీసుకుంటారంటండి, చెప్తూ ఉంటారు. నేను ఒక్కసారి వెళ్ళానండి ఫిలిం సిటీకి. రవితేజ గారిని కలిశాను. నెల టికెట్ సినిమా అనుకుంటా, ఫిలిం సిటీలో జరుగుతున్నప్పుడు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళరు. కానీ ఇప్పుడు మీ అందరి కోసం మీరు ఇంట్రెస్ట్ ఉండి షూటింగ్వి చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీసి మీ అందరికి చూపిస్తాను. అలా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఈయన కూడా ఎవరో ప్రొడ్యూసర్ అనుకుంటా అండి. ఇంకా చాలా ఉన్నాయండి ఫొటోస్. ఈయనకు కూడా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం అంట. అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆర్తి అగర్వాల్ గారు జెంటిల్మెన్ సినిమాలోది. వేణుమాధవ్ గారు. ఈమె బి జయ అని డైరెక్టరు. బ్లూ కలర్ షర్టు, చనిపోయారు ఆవిడ మొన్న, హార్ట్ అటాక్ ఏదో వచ్చి. ఈయనేమో ఈయన తమిళ్ విలన్ అంటండి. మా ఆయన ఎంత సన్నగా ఉన్నారు చూడండి. ఇది ఎప్పుడో ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఈయన విలన్ అంటండి, బాలీవుడ్. ఈయన తనికెళ్ళ బర్ని గారు కింద. వీళ్ళిద్దరు ఎవరో డైరెక్టర్ ఏదో అనుకుంటా, ఏదో సినిమా పేరు చెప్పారు, గుర్తులేదు నాకు. ఏవో సినిమాలు చెప్పారు, సవాలు, ఇంకా ఏదేదో చెప్పారు. ఒక 3-4 సినిమాలు అండి ఇవి అన్నీ కలిపి. ఈ ఆల్బమ్ దొరికింది కాబట్టి ఇది తీసానమాట నేను వీడియో. ఇంకా తీద్దాం ముందు మంచి మీకు పెడతాను వీడియోస్. షూటింగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే అందరం వెళ్ళి చూడలేం కదండి వాళ్ళ దగ్గరికి. ఇలా అవకాశం వచ్చిన వాళ్ళు చూపిస్తే అందరికీ కూడా తెలుస్తుంది. ఈయన కృష్ణుడు తెలుసు కదా, వినాయకుడు సినిమాలో. ఈవిడేమో హంసానందిని గారు. ఇవన్నీ ఈయనవి తీసినవి. లాస్ట్లోనేమో హీరోయిన్స్.
ఇవన్నీ హీరోయిన్స్ని దీని. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని అప్లోడ్ చేస్తా. థ్యాంక్